Hello everybody, అందరికీ నమస్కారం. We have with us an exclusive guest today. ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్లో ర్యాంక్ సాధించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఆలోచన దగ్గరే దే కర్టైన్ దెమ్సెల్వ్స్ స్టేటింగ్ అబ్బా ఇవన్నీ బాగా తెలివైన వాళ్ళకే, బాగా టాపర్లకే, మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా ఉండే కాంపిటీషన్లో మనం సీటు కొట్టడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు. ఇది మనతో అవ్వదులే అని అక్కడే ఆగిపోతూ ఉంటారు. బట్ అట్లా కాకుండా చాలామందికి మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచే ఐఏఎస్ ఇది కూడా సాధ్యమే అని చూపించిన వన్ అమంగ్ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ వీ హ్యావ్ విత్ అస్ ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ. ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఈరోజు నాతో పాటు షోలో పాల్గొంటున్నారు శ్రీకాంత్ గారు. ఒకసారి ఆయనతో కనెక్ట్ అవుదాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వండర్ఫుల్ సార్, సూపర్. సో చెప్పండి శ్రీకాంత్ గారు, అసలు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ అసలు వాట్ వాజ్ ది యాక్చువల్ ఇన్స్పిరేషన్ ఈ అకాడమీని స్టార్ట్ చేయడానికి మీకు? హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? చాలా సింపుల్ అండి. ఆల్మోస్ట్ 2002లో స్టార్ట్ చేశాను అకాడమీ. బట్ అదొక యాక్సిడెంటల్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. యా, సో మా ఫ్రెండ్ ఒకతను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు, ఎనలాగ్ ఇన్స్టిట్యూట్ అని, ఫిజిక్స్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. సో దానికి సంబంధించి ఆయన క్లాసెస్ రన్ చేస్తూ ఉన్నాడు. నేనేంటంటే జనరల్గా సివిల్ సర్వీసెస్లో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్లో టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, క్లాసెస్ స్టార్ట్ చేద్దామని మ్యాథ్స్ ఆప్షనల్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ హిట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. దో ఇనిషియల్లీ 9 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నా కానీ, బట్ స్లోలీ ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్ లేటర్ ఆన్. అయితే ఈ జర్నీలో ఏంటంటే దర్ డిఫరెంట్ ఫేజెస్ అనమాట. ఇనీషియల్గా నేను కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, సో నేనేదో ఒక యాక్సిడెంటల్గా ఒక టైం పాస్ కోసం స్టార్ట్ చేశాను. బట్ లేటర్ ఆన్ వెన్ ఇట్ హ్యాస్ బికమ్ మై ప్రైమరీ అవకేషన్, దెన్ అప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ కన్నా కానీ, ఏ టీచర్కైనా కానీ ఒక డ్రీమ్ ఉంటుంది. నా స్టూడెంట్ ఐఏఎస్ అవటమే కాదు, ఆల్ ఇండియా ర్యాంకర్ 1 అవ్వాలి అన్న. సూపర్ అసలు. అది 2006లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది మొట్టమొదటిసారిగా మన అప్పుడు కంబైన్డ్ స్టేట్లో. సో రేవు ముత్యాలరాజు ఐఏఎస్ ఆయన మన ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగింది అనమాట, నా క్లాస్ రూమ్ స్టూడెంట్ అన్న. అలా 2010 వరకు చూసుకుంటా ఉంటే 2006 నుంచి 2010 వరకు ఎక్కువ ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ నుంచి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాలేదన్నమాట. అయితే 2010 తర్వాత చూసుకుంటే మనము ఎప్పుడైతే నేను మళ్ళీ ఒక సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో ఇన్స్టిట్యూట్ పరంగా, ఢిల్లీ నుంచి మంచి మంచి ఫ్యాకల్టీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే, తెలుగు వాళ్ళు చాలా మంది సివిల్ సర్వీసెస్ ర్యాంక్స్ కొట్టలేకపోతున్నారు. ఎందుకు కొట్టలేకపోతున్నారు అంటే, అప్పటిదాకా వస్తున్న ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతూ 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 వస్తున్నాయి 2010 వరకు. ఎందుకంటే టీచర్స్ అన్న వాళ్ళు, అప్పట్లో ఉన్న టీచర్స్, వాళ్ళకి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అదే పాఠము 10 సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పే విధానంలో మార్పు రావట్లేదు. కానీ యూపీఎస్సీ వాళ్ళు అడిగే ప్రశ్న విధానంలో మార్పులు వస్తా వచ్చినాయి. అవి పట్టించుకోకుండా వాళ్ళు తమ చెప్పే టీచింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తున్నారు తప్ప యూపీఎస్సీకి అనుగుణంగా చెప్పట్లేదు. అందుకోసము నేనేం చేశానంటే, ఢిల్లీ నుంచి బెస్ట్ టీచర్స్ని 2010లో హైదరాబాద్ తీసుకురావడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ మన ర్యాంక్స్ పెరగడం స్టార్ట్ అయినాయి. గాట్ ఇట్. అంటే ర్యాంక్ ఎలా అయినా సరే మన వాళ్ళకి కూడా ఇవ్వాలి, అది కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ ఉండాలి, తెలుగు వాళ్ళు ఉండాలి అన్నది మీ ఇంటెన్షన్. అవునండి. అద్భుతం సార్. సార్, ఇప్పుడు యూజువల్గా ఈ ఐఏఎస్ కోచింగ్ అంటే నార్త్ వైపుకే చూస్తారు అందరూ. మన హైదరాబాదు, వై నాట్ ఇన్ దీస్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అన్నది నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. అంటే దూరపు కొండలు నునుప, ఇంటి వైద్యం పనికిరాదా? వేర్ ఇస్ ది ఫాల్ట్? నిజమేనండి మీరు చెప్పింది. చాలామంది యూపీఎస్సీ అనగానే ఢిల్లీ 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 అంటారు. నిజంగా ఢిల్లీలో చాలా మంచి టీచర్స్ అవైలబుల్ ఉంటారు. నెంబర్ 2 వచ్చేసరికి, ఢిల్లీలో ఏంటంటే ఏ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు సిలబస్ టైమ్లీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ అని, మాడ్యూల్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే టీచర్స్ చాలా మంది ఉంటారు, ఇన్స్టిట్యూట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి. అయితే మన తెలుగు పిల్లలు ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ మాత్రమే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చేయాలా అంటే అంత అవసరం లేదు. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి, ఢిల్లీ టీచర్స్ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు అదే టీచర్ కోసం మనం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమాత్రం అవసరం లేదు. అలానే ఢిల్లీలో జరిగే టెస్ట్ సిరీస్లు కానీ, మాడ్యూల్స్ కానీ అవన్నీ మళ్ళీ హైదరాబాద్లోనే అవైలబుల్ ఉన్నప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? అంతేగా. దానికి తోడు ఢిల్లీలో ఆ వెదర్ కండిషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. మన పిల్లలు ఢిల్లీ వెళ్ళి సస్టైన్ అవ్వటము, సర్వైవ్ అవ్వటం చాలా కష్టము. అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే మన తెలుగు ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉండదు, మన నార్త్ ఇండియన్ ఫుడ్డే తినాల్సి వస్తుంది. అలానే టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి.
దాంతో పాటుగా కల్చర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ కల్చర్లో ఇమ్మడగలమా లేదా అన్నది చాలా క్వశ్చన్ మార్క్ అనమాట. ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు మనము ఢిల్లీకి వెళ్ళి ఎందుకు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి? మనం హైదరాబాద్లో ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మంచి టీచర్స్ అవైలబుల్ ఉన్నారు, అలానే మంచి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి, మంచి మాడ్యూల్స్ అవైలబుల్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలో, మన హైదరాబాద్లో మన ఫుడ్ కల్చరు, మన మన తెలుగు వాళ్ళ మధ్య ఉంటూ మనమే చదువుకొని మనమే సర్వీస్ కొట్టొచ్చు అన్నమాట. సూపర్ సార్, గాట్ ఇట్. సార్ ఇప్పుడు జనరల్గా ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్. ఇప్పుడు సపోజ్ నీట్ క్రాక్ చేయాలనుకోండి సార్, 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ కోర్స్ అని, బ్రిడ్జ్ కోర్స్ అని మొదలు పెట్టేస్తారు. ఏ సిలబస్లో చదువుతున్న పిల్లలైనా సరే తీసుకొచ్చేసి మన ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేసేసి 6వ క్లాస్ నుంచే ఫౌండేషన్ కోర్స్ అని ఇస్తారు. నీట్కి ఒక ఫౌండేషన్ ఉంటుంది, జేఈకి ఒక ఫౌండేషన్ ఉంటుంది. వాడు ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఎంచుకోవాలనుకుంటున్నాడో దానికి సంబంధించి 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచే ఫౌండేషన్ కోర్సులు స్టార్ట్ అయిపోతాయి. మరి ఒకవేళ సివిల్స్ కనుక టార్గెట్ అంటే దానికి కోచింగ్ ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి సార్? ఇది చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగే మొదటి ప్రశ్న అండి. ఎందుకంటే తమ పిల్లలు 6వ క్లాస్లో ఉంటారు, 7వ క్లాస్లో ఉంటారు, కొంతమంది 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే మా పిల్లలు ఐఏఎస్ అవ్వాలి అంటే మేము ఏం చేయాలి చెప్పండి అని పేరెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ సమాధానం ఒకటేనండి. ఒకవేళ మీ పిల్లలు ముందు నుంచే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి మీరు అనుకుంటే, సివిల్ సర్వీసెస్ సంబంధించిన పుస్తకాలు వాళ్ళ ముందు పెట్టి చదవండి అని అడగాల్సిన అవసరం లేదు. 6th నుంచి 12th స్టాండర్డ్ వరకు వాళ్ళకి చిన్న బేసిక్ లెవెల్ అవేర్నెస్ ఇస్తే సరిపోతుంది. అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, ఒక సివిల్ సర్వెంట్ అన్నవాడు ఎవరు, ఒక సివిల్ సర్వెంట్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఒక జాబ్లో చేరిన తర్వాత వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, వాళ్ళ కెపాసిటీ ఏమేమి ఉంటుంది చేయగలరు, ఎంతమంది జీవితాలని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచితే సరిపోతుంది. అంతేగాని సివిల్ సర్వీసెస్ సిలబస్ ముందు పెట్టి దానికి సంబంధించిన పైల్ ఆఫ్ బుక్స్ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి మీరు చదవంటారు ఎప్పటి నుంచి అంటే ఆ చదువు వల్ల ఉపయోగం ఉండదండి. అర్థమైంది. సో అవేర్నెస్ పెంచుకోవాలి, అది యంగర్ స్టేజ్లో. అలానే సీరియస్ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మీరు ఒక 1.5 years ముందు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే సపోజ్ మనము 2027 మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే 2026 జనవరి టైం నుంచే స్టార్ట్ చేయాలి. అంటే 1.5 years ముందు నుంచే మన ప్రిపరేషన్ మొదలవ్వాలి. అంటే సీరియస్ ప్రిపరేషన్. అంటే మిగతావన్నీ ప్రపంచంలో అటు ఇటు ఏవి చూడకుండా, సెకండరీ అప్లికేషన్స్ ఏం పెట్టుకోకుండా, అంటే ఆ జాబ్కి వెళ్దామా, ఈ జాబ్కి వెళ్తున్నామా, నా ఫ్రెండ్ ఆ జాబ్లో కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉండకూడదు. ఆ డిఫ్యూజ్డ్ మైండ్ లేకుండా మనం ఫోకస్డ్గా 100% సివిల్ సర్వీసెస్ కోసం మాత్రమే కూర్చుందాము అనుకున్నప్పుడు 1.5 year ముందు నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఈ 1.5 year ఏదైతే మీరు సీరియస్ టైం అని చెప్తున్నారో, ఈ సీరియస్ ప్రిపరేషన్కి కోచింగ్ అవసరమా సార్? ఆర్ న్యూస్ పేపర్స్ చక్కగా చదువుతూ, కరెంట్ అఫైర్స్ బుక్స్, జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుతూ ఈ స్టైల్ ఆఫ్ సొంత ప్రిపరేషన్ సరిపోతుందా? ఆర్ డస్ అ స్టూడెంట్ డెఫినెట్లీ షుడ్ నీడ్ అ కోచింగ్ సెంటర్? ఖచ్చితంగా కోచింగ్ కావాలి అని మాత్రం నేను అన్నాను. ఎందుకు అంటే సివిల్ సర్వీసెస్కి కావాల్సిన తెలివితేటలు కానీ, లేదా యూపీఎస్సీలో అడిగే ప్రశ్న విధానానికి సంబంధించి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మన ఆన్సర్ని స్ట్రక్చర్ చేసుకోవాలి, ప్రజెంటేషన్ ఆఫ్ ఆన్సర్తో పాటు మనము ఆలోచించే విధానము 360 degreesలో ఉండే విధంగా మీరు మీ పర్స్పెక్టివ్స్ని మార్చుకోగలిగితే కోచింగ్తో అవసరమే లేదు. కోచింగ్ సెంటర్ ఏంటంటే ఒక షార్ట్ కట్ లాంటిది. మనము 1.5 to 2 years మన ప్రిపరేషన్ తర్వాత తెలుసుకునేవి ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ డేనే మనకు తెలిసిపోతాయి. అట్లీస్ట్ ఫస్ట్ డే కాకపోయినా కానీ మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఒక 1 to 2 monthsలో మీకు నెక్స్ట్ 2 years తర్వాత మీరు ఓన్గా చదువుకుంటే ఏవైతే తెలుసుకుంటారో అవి ఫస్ట్ 2 monthsలోనే తెలుసుకోగలుగుతారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ షార్ట్ కట్ అనమాట. సో ఇలాంటి షార్ట్ కట్ ఉన్నప్పుడు మీరు 2 years వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది నా ఉద్దేశం. 100% సార్, అగ్రీడ్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే షార్ట్ కట్ని హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా కూడా, సీరియస్ కోచింగ్ ఫర్ 1.5 2 years చేసినా కూడా వాళ్ళకి సపోజ్ ర్యాంక్ రాలేదు అనుకుందాం. అలాంటి వాళ్ళని కూడా మీరు టేకప్ చేస్తారా సార్? అంటే వాళ్ళ చేత కూడా మళ్ళీ తిరిగి ర్యాంక్ కొట్టడం సాధ్యం అంటారా?
ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో 1 year ఆఫ్ కోచింగ్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళు ఓన్గా రివిజన్స్ చేసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. చాలామందికి ప్రిలిమ్స్ అవ్వదు, ఒకవేళ ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేరు. వీటన్నిటికి రెండు రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు చదువుతూ ఉంటారే తప్ప ఈ చదివే విధానంలో మార్పులు అన్నది కొన్ని అవసరం అవుతాయి. ఎందుకు యూపీఎస్సి లాస్ట్ ఇయర్ అడిగిన విధంగా ఈ సంవత్సరం అడగరు. ఈ సంవత్సరం అడిగినట్టు నెక్స్ట్ ఇయర్ అడగరు. మనం 1.5 year ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ రోజు ఎలా అడుగుతున్నాడో మనం తెలుసుకొని చదివితే సరిపోదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశ్న విధానం ఎలా మారుతూ వస్తుంది అన్నది దానికి తెలుసుకుంటూ తగ్గట్టుగా ఉంటే మనం అప్గ్రేడ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ రాబోతున్న క్వశ్చన్లు మనకు తెలుస్తాయి. గాట్ ఇట్. అంతేగాని నేను సీరియస్ ఆస్పిరెంట్ని, నేను 1.5 year కోచింగ్స్ అన్నీ అటెండ్ అయ్యాను, నేను బాగా చదివాను అంటే సరిపోదు. ఎందుకంటే మీకన్నా బాగా చదివిన వాళ్ళు, ఇంకా మీకన్నా చాలా మంది తెలివైన వాడు, కష్టపడి చదివేవాళ్ళు ఇండియా మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ దాటుకొని పోవాలంటే దే షుడ్ బి Correct. సంథింగ్ ఎల్స్ విత్ యూ. కరెక్ట్. ఆ సంథింగ్ ఎల్సే మీ ప్లానింగ్, మీ స్ట్రాటజీ, యూపీఎస్సీ వాళ్ళకి ఏమి కావాలన్నది మీరు ట్రాక్ చేస్తూ పోవాలి. అండ్ దెన్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెంటర్షిప్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే మనకి కోచింగ్ సెంటర్స్ నుంచి వస్తాయి. అదే కోచింగ్ సెంటర్స్ నుంచి సెపరేట్గా ఎడిషనల్గా వస్తుంది. గాట్ ఇట్. ఈ మెంటర్షిప్తో పాటు డైలీ టెస్ట్ రాసే ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది. డైలీ రాయొచ్చు, లేదా వీక్లీ రాయొచ్చు, లేదా క్వార్టర్లీ రాయొచ్చు, మంత్లీ రాయొచ్చు, వాట్ ఎవర్ ఇక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ టెస్ట్లు అన్నది కంపల్సరీ ఎవరైనా రాయాల్సిందే. మీరు నీట్ ప్రిపేర్ అయినా, లేకపోతే జేఈ ప్రిపేర్ అయినా, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినా కానీ టెస్ట్ ప్రాక్టీస్ ఇస్ మ్యాండేటరీ. అక్కడికే వస్తున్నాను. ఆ టెస్ట్ల మీదే నా నెక్స్ట్ క్వశ్చన్. ఒక స్టూడెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక టెస్ట్ రాశాడు అనుకుందాం. 7 టెస్టులు రాస్తే సరిపోతుందా, లేదా 7 రోజులు బాగా ప్రిపేర్ అయ్యి అసలు విపరీతంగా డిఫికల్ట్ టాస్క్, మోస్ట్ డిఫికల్ట్ పేపర్ వారానికి 1 క్రాక్ చేస్తే సరిపోతుందా, లేదా రోజుకి 3-4 టెస్టులకి హీ హ్యాస్ టు అపియర్ హిమ్సెల్ఫా? ఏంటి ఈ టెస్ట్లు? ఓకే, టెస్ట్ ఆఫ్ మెంట్ ఫర్ ప్రాక్టీస్, నాకు అర్థమవుతుంది. ఈ టెస్ట్లకి కూడా డూ వీ హ్యావ్ అ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సార్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే సింపుల్ థింగ్ అండి, ఒక్కొక్క వ్యక్తి ఒకలాగా ఆలోచిస్తారు. అందరికీ ఒకే రూల్ అంటే కుదరదు అన్నమాట. రైట్. నేను చాలా మంది సర్వీస్ కొట్టిన తర్వాత ర్యాంకర్స్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. నేను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళ ద్వారా ఒక క్యాండిడేట్ అసలు ఏ టెస్ట్ రాయలే, మాక్ టెస్ట్లు ఏవి రాయలేదు, అయినా కానీ టాప్ 20లో ఉన్నాడు. పుట్టు మేధావి. ఇంకొక క్యాండిడేట్ 40 టెస్ట్లే రాశాడు, అతను టాప్ 20లో ఉన్నాడు. ఫెయిర్ ఎనఫ్. ఇంకొక అతను 140 టెస్టులు రాశాడు, అసలు సెలెక్ట్ అవ్వలేదా? టాప్ 20లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని టెస్ట్లు రాయాలి అన్నది ఖచ్చితంగా ఆ స్టూడెంట్ యొక్క ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్స్ క్యాలిబర్ కెపాసిటీ. ఎగ్జాక్ట్ కానీ సరిపోదు, ఈ రెండు కావాలి. తెలుగువాడు ఆర్ సౌత్ ఇండియన్స్ ఎప్పుడైతే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆ హార్డ్ వర్క్ చేయగలిగితే, నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎన్నెన్ని సీట్లు కొడుతున్నారో, ఎన్నెన్ని సర్వీసెస్ క్రాక్ చేస్తున్నారో వాటికన్నా ఎక్కువ మనం కూడా క్రాక్ చేయొచ్చు. సూపర్ సార్. ఇది మొదటి అపోహ. ఓకే, రెండో అపోహ వచ్చేసరికి ఎన్ని గంటలు చదవాల్సి వస్తుంది. చాలా మంది ర్యాంకర్లు ఏం చేస్తుంటారంటే సర్వీస్ కొట్టిన తర్వాత మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినప్పుడు నేను రోజుకి 14 గంటలు చదివాను, 18 గంటలు చదివాను అంటుంటారు. అవన్నీ అపోహలండి, వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు అట్లా. ఒకవేళ చేస్తుంటే ఆ సంవత్సరం మొత్తంలో ఒకరోజు చేస్తుంటారు. అంతే తప్ప ఖచ్చితంగా ప్రతిరోజు 18 గంటలు చదవటం అన్నది ఇంపాసిబుల్, మానవులకి సాధ్యము కాదు. రైట్. ఇంపాసిబుల్. రైట్. మీరు మహా అయితే పుస్తకం ముందు కూర్చుంటారేమో తప్ప మీ బుర్ర మాత్రం 18 గంటలు పనిచేయదు. మహా అయితే 5 నుంచి 6 గంటలు పనిచేస్తుంది. ఎగ్జామ్ ముందు అంటే సంవత్సరం మొత్తం 5-6 గంటలు చదివినా ఎగ్జామ్కి 1-2 months ఆర్ మేబీ 3 months ముందు నుంచి ఆ 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, మహా అయితే 12 గంటల వరకు కొన్ని రోజులు పెంచుకోగలుగుతారు తప్ప ప్రతిరోజు సంవత్సరం పొడవునా 18 గంటలు ప్రతిరోజు చదవాలంటే ఇంపాసిబుల్. అలా చేయగలిగారు అంటే మీరు మనిషి కాదు. మీరు సివిల్ సర్వెంట్ అవ్వటం అన్నది అదొక మంచి ఉద్దేశమే కాదు. ఎందుకంటే సివిల్ సర్వెంట్ అవ్వాలంటే మీరు ముందు ఒక మనిషి అయి ఉండాలి, మనిషి అవ్వాలి, ఒక మనిషిలాగా ఆలోచించాలి, మన సమాజం గురించి ఆలోచించాలి. కాబట్టి ఒక మెషిన్ లాగా చేసేవాళ్ళు మనకి ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అవసరం లేదు. మూడో అపోహ వచ్చేసరికి కాలేజ్లో టాపర్స్ ఉంటే మాత్రమే ఎగ్జాక్ట్లీ వాళ్ళు సివిల్ సర్వెంట్ అవుతారా, సివిల్ సర్వీసెస్ క్రాక్ చేస్తారా, ఐఏఎస్ అవుతారా, మిగతా వాళ్ళు అవ్వలేరా అంటే ఖచ్చితంగా అది కాదండి రీజన్. ఇందాక నేను చెప్పినట్టు
మీరు స్మార్ట్నెస్తో పాటు హార్డ్ వర్క్ రెండు ఉండాలి. ఆ కాంబినేషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ ఆ కాంబినేషన్ ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ సైన్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, సమ్ ఢిల్లీ యూనివర్సిటీ అనుకో. ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. అతను అదే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకొని సివిల్ సర్వీసెస్ రాశాడు అనుకోండి. అతనికి వచ్చే మార్కుల్ని ఒక మామూలు ఇంజనీరు ఒక రీజనల్ సెంటర్లో, అంటే మేబీ ఒక గ్రామంలో ఆర్ ఒక చిన్న 2 టైర్స్ టౌన్లో నుంచి వచ్చిన ఒక ఇంజనీర్ అదే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకొని ఈ గోల్డ్ మెడలిస్ట్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోగలరు యూపీఎస్సీలో. ఇక్కడ ఏంటి, కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ సబ్జెక్ట్ ని అప్లై చేయాలి రైట్ టైంలో రైట్ పద్ధతిలో ఒక ప్రాబ్లమ్ ని మీరు ఎలా సాల్వ్ చేస్తారో దాన్ని టెస్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు. అంతేగాని నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అంత దగ్గర ఎంత ఉందన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత వాడామన్నదే ఇంపార్టెంట్. కరెక్ట్. గాట్ ఇట్ సార్. సో అందుకని ఒక ఇంజనీర్ చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ ఒక ఢిల్లీలో గోల్డ్ మెడలిస్ట్ ని కూడా దాటుకొని ఐఏఎస్ కాగల కెపాసిటీ ఉంటుంది. సో ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు, భయాలు అన్ని పక్కన పెట్టేసి హాయిగా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ దగ్గరికి వెళ్ళండి. శుభ్రంగా మీరు కూడా చక్కగా మీ ఐఏఎస్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటూ ఉంటారు. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ని మనం ఎలా చూస్ చేసుకోవాలి? మనకున్న స్ట్రెంగ్త్ని బట్ట, ఆర్ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే మనకి ఇంటర్మీడియట్లో చెప్తారు చూడండి సార్, సాంస్క్రిట్ చూస్ చేసుకుని మార్కులు పడిపోతాయి అని. అట్లాగా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో కూడా మనకి ఏమన్నా మార్కులు వచ్చే ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయా? ఎట్లా, హౌ డు వీ హ్యావ్ టు చూస్ ఇట్? ఖచ్చితంగా అండి, ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కులు ఫైనల్గా ఏంటంటే సర్వీస్ కొట్టాలంటే మార్కులే రావాలి. మార్కులు ఇంపార్టెంట్. బాగా మార్కులు వచ్చే సబ్జెక్టులు ఏవి అని ఆలోచించుకొని ఆ సబ్జెక్టులు తీసుకుంటే మార్కులు వస్తాయి. కానీ ఆ మార్కులు మీకెందుకు రావాలి? అంతేగా, ఇండియా మొత్తం అందరూ అదే సబ్జెక్ట్ తీసుకోవాలి, అందరికీ రావచ్చు కదా మార్కులు, మీ ఒక్కరికి ఎందుకు రావాలి మార్కులు కదా? సో అందుకోసము దెర్ ఇస్ నథింగ్ లైక్ మార్కులు బాగా వచ్చే సబ్జెక్ట్ ఇది కాబట్టి నేను అది తీసుకొని ఐఏఎస్ అయిపోతానంటే అదొక అపోహ, మళ్ళా అదొక భ్రమ. అయితే ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, మీతో పాటు చాలా మంది మీరు అనుకున్నట్టే అదే ఆప్షన్ తీసుకుంటారు. కానీ మార్కులు ఆ ఆప్షన్ సబ్జెక్ట్ లో బాగా వచ్చేవాళ్ళు ఎవరు అంటే ఆ సబ్జెక్ట్ మీద డీపర్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నాలెడ్జ్ ఒక్కటి సరిపోదు, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ అనగానే ఇక్కడి నుంచి వస్తుంది, హార్ట్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి కాదు వచ్చేది. ఇక్కడ కేవలం మార్కుల గురించి ఆలోచిస్తామే తప్ప ఆ ఇంట్రెస్ట్ అన్నది ఇక్కడ నుంచి జనరేట్ అవ్వదు, ఇక్కడ నుంచి జనరేట్ అయ్యేది ఇంట్రెస్ట్. సో మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ ఎలా ఉండాలి అంటే ఆప్షనల్ సబ్జెక్టు మీకు ఇక్కడ దిల్సే ఇంట్రెస్ట్ ఉండాలి. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోండి. దానితో పాటుగా అడిషనల్గా హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది ఉందో అది 2 కాంబినేషన్లో ఎంచుకోవాలి. రైట్. దీనికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడున్న సబ్జెక్ట్స్లో ఇప్పుడు చాలామంది అంటే నేను సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, నాకు సైకాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్, నేను సైకాలజీ ఆప్షనల్ తీసుకుంటా అంటే తప్పు. మళ్ళీ సైకాలజీలో ఈ మధ్య కాలంలో మంచి మార్క్స్ రావట్లేదు. మీరు తీసుకున్నారు బాగానే ఉంది, కానీ రేపు మార్కులు రాకపోతే వేస్ట్ అయిపోతుంది. అలా కాదు, కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి సివిల్ సర్వీసెస్లో. లైక్ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, టు సమ్ ఎక్స్టెంట్ మ్యాథమెటిక్స్, టు సమ్ ఎక్స్టెంట్. సో ఈ మ్యాథమెటిక్స్ అన్నది అందరూ తీసుకోలేరు, కొంతమంది తీసుకోగలరు. కాబట్టి హ్యుమానిటీస్ సబ్జెక్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ. ఈ 3 హైలీ స్కోరింగ్ యాజ్ ఆఫ్ టుడే. అంటే నెక్స్ట్ రాబోతున్న కొన్ని సంవత్సరాల్లో ఎలా రాబోతుంది మనం చెప్పలేము, అంటే ఇవి స్కోరింగ్ అవునో కాదో చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ టుడే దే ఆర్ వెరీ స్కోరింగ్. ఈ 3 సబ్జెక్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదో ఎంచుకున్నారు అనుకోండి, సరిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కోరింగ్ పొటెన్షియల్ ఉంది, సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ. ప్రతిసారి ట్రెండ్ నేనే సెట్ చేయాలి అనుకోకూడదు, ట్రెండ్ ఫాలో అయిపోవాలి కొన్నిసార్లు, అయి తీరాలి కొన్నిసార్లు. ఇలాంటి అద్భుతమైన ఆణిముత్యాల లాంటి ఇన్ఫర్మేషన్ చక్కగా మనకి ధైర్యాన్ని ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉంటే కాదు, అనలాగ్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ డూయింగ్ ఇట్. ఇలాంటి వాళ్ళు వెనకాల ఉంటే ఇంకా అసలు ఐఏఎస్ కొట్టడం అనేది, అంటే సివిల్స్ క్రాక్ చేయడం అన్నది ఎవరికైనా సరే, వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? సో లెట్స్ టేక్ దీస్ కైండ్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఇంకాస్త ముందుకు తీసుకెళ్దాం. అన్నీ ఒకేసారి చెప్పేస్తే అన్నప్రాసన రోజే ఆవకాయ తినిపించేసినట్లు కాకుండా, ఇవాళ చెప్పిన ఈ ఇంటర్వ్యూలో మనం డిస్కస్ చేసిన అంశాలని మీరు కూడా ఒకసారి తిరిగి మళ్ళీ చూడండి, తిరిగి మళ్ళీ బుర్రకెక్కించుకోండి. ఒకసారి శ్రీకాంత్ గారిని కలవండి అట్ అనలాగ్ ఐఏఎస్ అకాడమీ, సో దట్ యూ కుడ్ స్టిల్ గెట్ అ మోర్ బెటర్ వర్షన్ అండ్ బెటర్ పిక్చర్. అండ్ దెన్ లెట్స్ టేక్ దిస్ జర్నీ ఫార్వర్డ్. మళ్ళీ కలుద్దాం శ్రీకాంత్ గారు, ఇంకొన్ని విశేషాలు కూడా డిస్కస్ చేద్దాం హాయిగా. థ్యాంక్ యూ సో మచ్ for giving so much of strength and more power to you.